స్కూబా డైవింగ్ అంటే కేవలం నీటిలోని దిగడం కాదు. ఇది ఒక సైలెంట్ అడ్వెంచర్ లాంటిది. మీరు నీళ్ళలోనికి ఒక్కసారి దిగితే బయటి ప్రపంచం మొత్తం మ్యూట్ అయిపోతుంది. మీకు వినిపించేది మీ శ్వాస శబ్దం మాత్రమే. లైఫ్లో ఫస్ట్ టైం స్విమ్ సూట్ వేసుకొని స్కూబా డైవింగ్ వెళ్ళబోతున్నానండి అండమాన్లో. మళ్ళీ మన లక్షద్వీప్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడైతే క్లైమేట్ ఎక్సలెంట్గా ఉంది. మొత్తం ఒక వాటర్ ట్రాన్స్పరెంట్గా చూడండి, లోపల బెడ్ కనిపిస్తుంది చూసారా. ఈ స్కూబా డైవింగ్లో ట్రైనర్తో పాటు ఇంకొకరు మన ఎదురుగా కనిపిస్తూ ఉంటారు. ఆయన ఎవరో కాదండి, మన ఫోటోగ్రాఫర్. ఈ ప్యాకేజీలో మనకి 4 వీడియో క్లిప్స్, 30 ఫొటోస్ కూడా ఇస్తారు. మనం లోపల ఆ సముద్ర ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కొన్ని మంచి మంచి మూమెంట్స్ని అతను క్యాప్చర్ చేస్తారు. అంతా ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు అకస్మాత్తుగా లోపలికి వెళ్ళిపోయినా వాటిని ఎలా బయటికి రిలీజ్ చేయాలో, అలాగే లోతుకు వెళ్ళే కొలది మన మీద ప్రెషర్ అప్లై అవుతుంది. మన చెవులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. లిఫ్ట్లో పై అంతస్తు నుండి కిందకి వచ్చినప్పుడు ఎలా మన చెవులు మూసుకుపోతాయో అలా అనిపిస్తుంది అనమాట. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే బయటికి రిలీజ్ చేయకూడదు. అది పెట్టుకున్న తర్వాత అక్కడే నీటిలో కొంతసేపు ట్రైనింగ్ ఇస్తారు. చాలా తక్కువ ప్రైస్లో మనకు వచ్చింది. అది ఆన్లైన్లో చెక్ చేసుకున్నాను. చాలామందిని అడిగితే 3500, 4000 చెప్తున్నారు. అది కూడా ఫొటోస్, వీడియోలు అయితే తీయడానికి ఎక్స్ట్రా అమౌంట్. ప్లస్ మనం కొద్దిగా రీసెర్చ్ చేసిన ఆన్లైన్లోనే బెస్ట్ ప్రైస్ ఇది 2500 దొరికింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్కూబా డైవింగ్ ఎలా చేస్తారన్నది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కూబా డైవింగ్ అనేది లైఫ్లో ఒక్కసారైనా చేయాల్సిన వాటర్ స్పోర్ట్ యాక్టివిటీ. ఈ వీడియో చూసిన తర్వాత స్కూబా డైవింగ్ మీద ఉన్న అపోహలన్నీ పోతాయి మీకు. హ్యావ్లాక్ ఐలాండ్లో దిగగానే ఫస్ట్ నేను బుక్ చేసుకున్న వాటర్ స్పోర్ట్ స్కూబా డైవింగ్. ఈ ఫ్రాగ్మ్యాన్ వాళ్ళ దగ్గరే 2500కి బుక్ చేసుకున్నాను. దీన్ని మన తెలుగు వాళ్ళు నడిపిస్తున్నారు. దీనికి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనం ఫోన్ చేసి దీన్ని బుక్ చేసుకుంటే వాళ్ళే మనల్ని పిక్ చేసుకుని డ్రాప్ చేస్తారు. వీళ్ళ ఆఫీస్లోనే లగేజ్ పెట్టేసి స్విమ్ సూట్ వేసుకుని స్కూబా పాయింట్కి తీసుకుని వెళ్ళారు. ఈ స్కూబా పాయింట్లో బీచ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ అండర్ వాటర్ డైవింగ్ సూట్ మామూలుగా లేదు కదా, చాలా టైట్గా ఉందండి. లైఫ్లో ఫస్ట్ టైం స్విమ్ సూట్ వేసుకొని స్కూబా డైవింగ్ వెళ్ళబోతున్నానండి అండమాన్లో. మళ్ళీ మన లక్షద్వీప్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడైతే క్లైమేట్ ఎక్సలెంట్గా ఉంది. మొత్తం ఒక వాటర్ ట్రాన్స్పరెంట్గా చూడండి, లోపల బెడ్ కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు మేము ఉన్నది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కోసం 30 minutes మాకు అది ఎలా చేయాలి స్కూబా డైవింగ్ అన్నది. ఇక్కడ ఈ లో వాటర్లో ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత డీప్ సీలోకి తీసుకెళ్ళి ఒక 12 feet కింద వరకు, 12 feetగా 9 meters అనుకుంటా, 9 meters వరకు డీప్లోకి తీసుకెళ్ళి అక్కడ అండర్ వాటర్ అట్మాస్ఫియర్ మొత్తం చూపిస్తారు అన్నమాట. చూద్దాం మరి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా ఎలా ఉంటుంది అన్నది. ఇక్కడ స్కూబా 2 రకాలండి. ఒకటి బీచ్ షోర్ నుంచి లోతు వరకు తీసుకెళ్ళడం, ఇంకొకటి బోట్లో కొంత దూరం తీసుకెళ్ళి వాటర్లో డైవ్ చేయించడం. 2 ఒకటే, బట్ బోట్లో వెళ్తే ఇంకో 1000 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అమ్మా ఎంత లోతుందో కానీ కిందన సీ బెడ్, రాళ్ళు ఏం లేవు కదా, కొత్తగా తగులుతుంది. అమ్మ చాలా రోజులైంది సముద్రంలోకి దిగి. వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. వెనకలు తీసుకెళ్తారంట, చూద్దాం. చాలా వెయిట్ ఉంది. ఈ ఆర్ఎన్ఎస్కి ఫిక్స్ చేసిన ఆక్సిజన్ సిలిండర్ చాలా వెయిట్ ఉంటుంది. దీని వాటర్లోకి వచ్చిన తర్వాతే మనకు ఫిక్స్ చేస్తారు. చాలా వెయిట్ ఉందండి ఇది. మామూలుగా అయితే తగిలించుకుని బయట నడమంటే వెనక్కి ఇరిగిపోద్ది, ఎండిపోదు. ఇది వాటర్లో ఉన్నప్పుడే వెయిట్ తగ్గుతుంది. ఒకసారి వాటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి మాట్లాడడానికి ఉండదు. మొత్తం సైన్ లాంగ్వేజ్ని ఉపయోగించే కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కొంతసేపు ట్రైనింగ్ ఇస్తారు. గాలి పీల్చుకోవడం కష్టమైనా, ఇంకా లోపలికి తీసుకువెళ్ళమని చెప్పడానికి, ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పడానికి కూడా ఈ సైన్ లాంగ్వేజ్ని ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది. సైన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ గగుల్స్ని ఫిక్స్ చేస్తారు. ఇది పెట్టిన తర్వాత మనం ముక్కుతో గాలి పీల్చుకోవడం అవ్వదు. గాలి మొత్తం నోటితో తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ నుంచి వచ్చిన పైప్ని నోట్లో పెట్టుకొని పళ్ళతో కరిచి పట్టుకోవాలి. అది పెట్టుకోవడం వల్ల మనం నీటి లోపలికి వెళ్ళినప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది. ఈ స్కూబా డైవింగ్లో మెయిన్ పాయింట్ ఇదే. ఎందుకంటే మనం నోటితోనే గాలి పీల్చుకోవాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే బయటికి రిలీజ్ చేయకూడదు. అది పెట్టుకున్న తర్వాత అక్కడే నీటిలో కొంతసేపు ట్రైనింగ్ ఇస్తారు. అంతా ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు అకస్మాత్తుగా లోపలికి వెళ్ళిపోయినా వాటిని ఎలా బయటికి రిలీజ్ చేయాలో, అలాగే లోతుకు వెళ్ళే కొలది మన మీద ప్రెషర్ అప్లై అవుతుంది. మన చెవులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. లిఫ్ట్లో పై అంతస్తు నుండి కిందకి వచ్చినప్పుడు ఎలా మన చెవులు మూసుకుపోతాయో అలా అనిపిస్తుంది అనమాట. ముక్కుని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి చెవులు రిలీజ్ చేయాలి. ఇవన్నింటినీ ఇప్పుడు అండర్ వాటర్లో మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అంతా ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రైనర్ మెల్లగా లోతులోకి తీసుకుని వెళ్తారు. డైవింగ్ మొత్తం అయిపోయేంత వరకు అతను మనల్ని పట్టుకునే ఉంటాడు. మీకు లోపల ఏం ఇబ్బంది అనిపించినా సైన్స్ ద్వారా చెప్తే వెంటనే మనకి బయటకు తీసుకుని వెళ్ళిపోతారు. ప్యానిక్ సిచ్యువేషన్ వల్లనే మనకు అలా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుందని స్కూబా డైవింగ్. అలా 3 అడుగుల లోతు నుండి 30 అడుగుల లోతు వరకు తీసుకొని వెళ్తారు. స్కూబా డైవింగ్ అంటే కేవలం నీటిలోని దిగడం కాదు, ఇది ఒక సైలెంట్ అడ్వెంచర్ లాంటిది. మీరు నీళ్ళలోనికి ఒక్కసారి దిగితే బయటి ప్రపంచం మొత్తం మ్యూట్ అయిపోతుంది. మీకు వినిపించేది మీ శ్వాస శబ్దం మాత్రమే. ఇంతకుముందు గ్లాస్ బాటమ్, సెమీ సబ్మెరైన్ లాంటి వాటిలో గ్లాస్ ద్వారా చూసిన సముద్రాన్ని మొదటిసారి నేరుగా వెళ్ళి చూస్తున్నప్పుడు ఇన్ని రోజులు ఈ యాక్టివిటీని ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది. నా చుట్టూ రంగురంగుల కోరల్ రీఫ్స్, చిన్న చిన్న చేపలు అలా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న చేపలు వచ్చి కరుస్తూ ఉంటాయి, వాటిని అసలు పట్టించుకోకండి. ఈ స్కూబా డైవింగ్లో ట్రైనర్తో పాటు ఇంకొకరు మన ఎదురుగా కనిపిస్తూ ఉంటారు. ఆయన ఎవరో కాదండి, మన ఫోటోగ్రాఫర్. ఈ ప్యాకేజీలో మనకి 4 వీడియో క్లిప్స్, 30 ఫొటోస్ కూడా ఇస్తారు. మనం లోపల ఆ సముద్ర ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కొన్ని మంచి మంచి మూమెంట్స్ని అతను క్యాప్చర్ చేస్తాడు. నా దగ్గర అండర్ వాటర్ కెమెరా ఉంది కాబట్టి ఇది మొత్తం ఈ విధంగా రికార్డ్ చేయగలిగాను. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ కొట్టుకొని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఇటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈ అందమైన ప్రపంచానికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. ఆ డార్క్ సైడ్ మనమే. మనం చేసే కాలుష్యమే ఈ అద్భుతమైన సముద్ర జీవులను నాశనం చేస్తున్నాయి. కొన్ని కోరల్స్ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, దాన్నే కోరల్ బ్లీచింగ్ అంటారు. ఇలా కోరల్ బ్లీచింగ్ జరగకపోతే ఈ కోరల్ రీఫ్స్ ఇంకా అందంగా రంగురంగుల వర్ణాలతో ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. నాకు ఇక్కడికి వచ్చినంత వరకు ఈ కోరల్ ప్రపంచం గురించి అసలు తెలియదు. రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే వాటిని అసలు టచ్ చేయకూడదని. జస్ట్ వాటిని చూసి అలాగే ఫొటోస్ దిగి వాటిని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా దాదాపు అరగంట పాటు 30 అడుగుల లోతులో ఒక కొత్త అనుభూతి చెందాను. कितना डीप गया हम 10 मीटर तक गया.
చాలా బాగుందండి. కిందన ప్రపంచం ఉంది లోపల. ఇంకా 100 మీటర్, 200 మీటర్, 300 మీటర్, కిలోమీటర్ లోపలికి ఎలా ఉంటుందో. లైట్ వెళ్తున్నంత వరకు చాలా బాగా అనిపిస్తుంది. కిందన వైట్ కలర్ ఉన్నాయి కదా చేపలు, కొరికేసేవాడి బాబు. ఈ ఇంకా కరత కొడతాడేమో అనుకునేవాడి, కాదు డైరెక్ట్గా వచ్చి కొరికేస్తున్నాయి. చాలా మంది నాకు తెలిసి కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళడం చాలా కష్టం అండి. బాగానే ఉంటుంది. ఫస్ట్ టైం అయితే బాగానే చేశానంట. చాలా లోపల ఎంతవరకు లిమిట్ ఉన్నంతవరకు తీసుకెళ్ళాను. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. ఇంకా బాగుందంటే అండర్ వాటర్లోకి వెళ్ళి నిజంగా మళ్ళీ చేయాలండి. లక్షద్వీప్ వెళ్తాను కదా, లక్షద్వీప్లో చేస్తాను. కంపల్సరీ ట్రై చేయాల్సింది స్కూబా డైవింగ్. చాలా తక్కువ 2,500కి ఈ రేంజ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా గ్రేట్. ఈ ట్యాంక్ ఉంది కదా, ఆక్సిజన్ సిలిండర్, ఒక్కొక్కటి సిలిండర్ 1 అవర్ వస్తుంది. వీటి గురించి ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇది వెయిట్ బెల్ట్. దీన్ని మన నడుంకి కడతారు. నీటిలోని లోతుకి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. చాలా తక్కువ ప్రైస్లో మనకు వచ్చింది. అది ఆన్లైన్లో చెక్ చేసుకున్నాను. చాలామందిని అడిగితే 3,500, 4,000 చెప్తున్నారు. అది కూడా ఫొటోస్, వీడియోలు అయితే తీయడానికి ఎక్స్ట్రా అమౌంట్. ప్లస్ మనం కొద్దిగా రీసెర్చ్ చేసిన ఆన్లైన్లోనే బెస్ట్ ప్రైస్ ఇది 2,500 దొరికింది. మంచి డీల్ అండి. 2,500 అంటే చాలా మంచి డీల్ అంట. మొత్తం ఎంత పికప్, డ్రాప్, తర్వాత ఫుటేజ్, వీడియో ఫుటేజ్, ఫొటోస్ 30 ఫొటోస్ ఇస్తారంట, 3 to 4 వీడియోస్ ఇస్తారంట. అంటే ఆల్మోస్ట్ 1.5 అవర్ ఇంకా ఇక్కడ ఉంటామట వీళ్ళతో పాటు. ఈ బీచ్ సైడ్ అట్మాస్ఫియర్ చూడండి ఎంత ఎక్సలెంట్ కనిపిస్తుంది. మొత్తం అంతా జీడి తోటలో. ఫైనల్గా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి. స్నానం చేసేసి మన లగేజ్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదండి నా బెస్ట్ ఫస్ట్ టైం స్కూబా ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.